నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. కొత్త సంవత్సరం వచ్చేసింది. క్యాలెండర్ మారిపోయింది. 2026కు ఘనంగా స్వాగతం పలికాం. అయితే సంవత్సరం ఏదైనా అందరి దృష్టి ఆరోగ్యం, ఆర్థికాంశాలపైనే. కారణం ఒకవైపు అనారోగ్యాలు, ఇంకోవైపు పెరిగిన ఖర్చులతో ఎంత సంపాదించినా సరిపోని పరిస్థితి. అలాంటి తరుణంలో ఆరోగ్యం, ఆర్థికాంశాల్లో తీర్మానాలు, అందుకు అనుగుణంగా ప్రణాళికలు, వాటి అమలు ఎలా ఉండాలి? దీర్ఘాయుషునిచ్చే జీవనశైలి మార్పులేంటి? ఆర్థిక స్వేచ్ఛ ఎలా సాధించాలి? స్ట్రెస్, డిప్రెషన్ ఎలా అధిగమించాలి? పెట్టుబడి విషయాల్లో రిస్క్, రిటర్న్ బ్యాలెన్స్కు నిపుణులు ఏం చెబుతున్నారు? హెల్త్, టర్మ్ ఇన్సూరెన్స్ ఎలాంటి రక్షణ కల్పిస్తాయి? లోన్లు, క్రెడిట్ కార్డు వినియోగంతో ఏం చేయాలి? ఇవే హెల్త్, వెల్త్ అంశాలపై ఈరోజు ప్రతిధ్వని ప్రత్యేక చర్చ చేపట్టింది. మన చర్చలో పాల్గొంటున్నవారు డాక్టర్ గురవారెడ్డి గారు, ప్రముఖ వైద్యులు, వివికే ప్రసాద్ గారు, సిఎండి, వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్. గురవారెడ్డి గారు, కొత్త సంవత్సరమే కాదు, సందర్భం ఏదైనా అందరి చర్చ కూడా ఆరోగ్యం గురించే ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటేనే దేనైనా సాధించవచ్చని అందరి నమ్మకం, అది నిజం కూడా. మరి ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఆరోగ్యకర జీవితానికి ఒక సీనియర్ వైద్య నిపుణుడిగా మీ సూచనలు ఏంటి సార్? నమస్కారం అండి. కొత్త సంవత్సరానికి శుభాకాంక్షల ముందు మంచి ప్రోగ్రాం పెట్టారు. కొత్త సంవత్సరానికి ఆరోగ్యం అన్నది ఫండమెంటల్. అన్నిటికంటే ఆరోగ్యమే మహాభాగ్యం. అది లేనిది ఏ రకమైన మనకి ఏ రకమైన అచీవ్మెంట్ కూడా అర్థం లేని అచీవ్మెంట్ అవుతుంది. బట్ అన్ఫార్చునేట్ గా ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యానికి పెద్దపీట వేయాల్సింది పోయి రెండో పీట కానీ మూడో పీట కానీ వేస్తున్నాం. దానికి కారణం ఈ పరుగు. బట్ సింపుల్ అండి. ఆరోగ్యానికి ఫస్ట్ థింగ్ ప్రాపర్ డైట్. డైట్ అన్నది ఏదైనా తీసుకోవచ్చు. రకరకాల డైట్లు వచ్చినాయి. కీటోన్ డైట్ అని, ఆ డైట్ అని, ఈ డైట్ అని. ఆకుకూరలు, ఫ్రూట్స్ ఈ రెండు చక్కగా తినాలి. కార్బోహైడ్రేట్స్, బాగా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించాలి. అంటే మన కంప్లీట్ వైట్ రైస్ ఉంది చూసారా, అది మన సౌత్ ఇండియా వాళ్ళకి ఒక శాపం అండి. అది బాగా తగ్గించాలి మనం. ఆ బాయిల్డ్, ఆ కంప్లీట్ వైట్ రైస్ అని. రైస్ తినకుండా చపాతీలు తింటే బాగుంటుందని అనుకుంటారు. అది కూడా పెద్ద గొప్ప విషయం కాదు. అసలు కార్బోహైడ్రేట్ అనేది మన సౌత్ ఇండియన్ ప్లేట్లో చాలా ఎక్కువ కరంగా ఉంటుంది. అది కూడా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్. అది తగ్గించి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. అది నెంబర్ 1. రెండోది మంచి నిద్ర. నిద్రకి కనీసం 6 నుంచి 7 గంటల నిద్ర ఉండాలి. మూడోది ఒత్తిడి లేని జీవితం. దానికి ఒత్తిడి లేకుండా ఉండదు, కానీ ఆ ఒత్తిడిని స్ట్రెస్ ఉండొచ్చు, బట్ దాని డిస్ట్రెస్ కింద మారకూడదు. దానికి ఒక రకమైన పద్ధతి ప్రకారం ఒక యోగాను, ఒక మెడిటేషను, లేకపోతే ఒక పుస్తకం చదువుకోవటం, ఒక సంగీతం వినటం, ఏదో ఒక రకంగా ఒత్తిడిని తగ్గించుకునే ప్రక్రియల్ని ఖచ్చితంగా చేపట్టాలి. అది ఏదో యాక్సిడెంటల్గా ఎప్పుడో ఒకసారి ఒక పుస్తకం చదవటం కాదు. దానికి ఖచ్చితంగా ఒక టైం కేటాయించి రోజులో ఒక టైం ప్రకారం ఆ ఒత్తిడిని తగ్గించుకునే పద్ధతి చేసుకోవాలి. తర్వాత బ్లడ్ ప్రెషరు, కొలెస్ట్రాల్, షుగరు, ఈ మూడింటిని చాలా జాగ్రత్తగా మనం రెగ్యులర్గా ఎవ్రీ 6 monthsకి ఒకసారి చెకప్ చేసుకొని దాని ఒక పద్ధతి ప్రకారం చేసుకోవాలి. రకరకాల ఆహారాలు, రకరకాల సూచనలు వస్తూ ఉంటాయి. అది చేస్తే షుగర్ తగ్గుతుంది, ఇది చేస్తే బ్లడ్ ప్రెషర్ తగ్గుతుందని. వాటన్నిటినీ గుడ్డిగా నమ్మద్దు. కొన్ని హేతుపదంగా ఉంటాయి, కొన్ని చాలా గుడ్డిగా ఉంటాయి. బట్ ముఖ్యంగా చేయాల్సింది ఇవి 2. ఆరోగ్యంలో డైట్ చేసుకోవటం, తర్వాత కొంచెం ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అంటే లక్షలు ఖర్చు పెట్టి జిమ్స్కి వెళ్ళక్కర్లేదు. సింపుల్గా మామూలుగా రోజుకి ఒక కొంత వ్యాయామం నడిస్తే సరిపోతుంది. వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. తర్వాత కుదిరితే స్విమ్మింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. సో ఇవి 4-5 పాయింట్లు ఆరోగ్యానికి ముఖ్యమైన పాయింట్లు. స్ట్రెస్ తగ్గించుకోవడం అన్నది మటుకు చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయం అండి. గురవారెడ్డి గారు, ఇప్పుడు చాలామంది కొత్త సంవత్సరం అనగానే కొన్ని రెజల్యూషన్స్ చేసుకుంటుంటారు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి. ఈ 2026కు సంబంధించి ఇప్పటి వరకు ఎలా జరిగినా కూడా ఇక మీదట ఎలాంటి రెజల్యూషన్స్ చేసుకుంటే ఆరోగ్యానికి సంబంధించి మేలు అంటారు? వాటిని ఏ విధంగా అమలు చేయాలి? రెజల్యూషన్ అనగానే 21 రోజుల్లో పోయేదాన్ని రెజల్యూషన్ అని జోకేస్తారు. ఒక 80% ఆఫ్ పీపుల్ 3 వారాల్లో ఆ రెజల్యూషన్ అన్నింటినీ మట్టిలో కలుపుతారని రీసెర్చ్ బోగట్ట. కాబట్టి ఈ రెజల్యూషన్స్ ఒక ప్రాక్టికల్ రెజల్యూషన్స్ తీసుకుంటే మంచిది. సపోజ్ మీరు 80 kg వ్యక్తి అయితే నేను ఈ సంవత్సరం 40 kgకి వెళ్తానని పెట్టుకోవాకండి. జరిగే పని కాదు. సో ఒక పద్ధతి ప్రకారం ప్రాక్టికల్గా రిప్రొడ్యూసిబుల్గా ఉన్న రెజల్యూషన్స్ తీసుకోవడం మంచిది. తర్వాత ఆ రెజల్యూషన్ మీరు భాగస్వామితో కానీ స్నేహితులతో కానీ పంచుకొని
ఒక పేపర్ మీద రాయండి, లేకపోతే ఒక ఆడియో మెసేజ్ పెట్టుకొని అది వాళ్ళు మిమ్మల్ని ప్రతి నెల ప్రతి వారం గుర్తు చేసేట్టు చేయండి. ఎందుకంటే ఏదో ఒక రకమైన ఒక కంపల్షను, ఒక రకమైన సూపర్విజను, ఒక రకమైన సర్వీలెన్స్ లేకపోతే ఈ రెజల్యూషన్స్ మనంతటా మనకు అవ్వవు. సో అది రెండో పాయింట్. ఆరోగ్యకరంగా రెజల్యూషన్ తీసుకోవడం ఫస్ట్ నేను చెప్పేది డైట్ మోడరేట్గా తీసుకోండి. అంటే ఎస్పెషల్లీ మన హైదరాబాదు పార్టీ కల్చర్ చాలా ఎక్కువ. రాత్రి మౌళ్ళు నిన్న 31st నైట్ రాత్రి అంతా తాగి తింటుంటారు, ఇవాళ తాగి తింటుంటారు. బట్ తినటం తాగటం తప్పు కాదు, బట్ మోడరేట్గా చేసుకోవడం మంచిదండి ఏదైనా సరే. అట్లా అని చెప్పి అతిగా తింటే డెఫినెట్గా ఊబకాయం వస్తుంది. ఎస్పెషల్లీ మన ఇండియన్స్కి, సౌత్ ఇండియన్స్కి అంటే పొట్ట మిడ్ వేస్ట్ అంటారు, అక్కడ వచ్చే ఇది మంచిది కాదు, అది హార్ట్ అటాక్లకు దారి తీస్తుంది. కాబట్టి రెజల్యూషన్ నేను చెప్పేది మితమైన ఆహారం తినండి, తర్వాత ఆకుకూరలు ఫ్రూట్స్ రెగ్యులర్గా తినండి, తర్వాత ఆ భోజనం కూడా లెక్క ప్రకారం అంటే టైం ప్రకారం తింటే మంచిది. యాక్చువల్గా మాలాంటి డాక్టర్లకి కుదరదు అది, బట్ ఖచ్చితంగా ఒక నిర్ణీత సమయంలో ఆహారం తీసుకుంటే కూడా లోపల హార్మోన్స్ ఒక పద్ధతి ప్రకారం సెక్రేట్ అయ్యి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి మితమైన ఆహారం, తర్వాత మితమైన లిక్కర్ తీసుకోవడం తప్పు కాదు, బట్ ఎక్కువ తీసుకుంటే దానివల్ల కూడా బోల్డ్ అంతా ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. తర్వాత నిద్రని కూడా అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. నిద్ర కూడా ఖచ్చితంగా 6 hours తీసుకోవాలి. ప్రసాద్ గారు, ఇప్పుడు ఇన్నాళ్ళు జరిగింది ఏదో జరిగింది, 2026లోనైనా ఆర్థికంగా బలపడాలి, స్వేచ్ఛ సాధించాలి ఆర్థికానికి సంబంధించి అనుకునే వాళ్లకు మీరు ఇచ్చే సూచనలు, సందేశాలు ఏంటి సార్? సందేశం అనేది ఏమి ఉండదండి. ఎప్పుడు కూడా ఆర్థికంగా స్వేచ్ఛ సంపాదించాలి అంటే కోరుకున్నంత తేలిగ్గా సిద్ధించే అవకాశం ఉండదు. ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు కదా, ఏదైనా సరే అనుకోవడం 80 kg నుంచి 40 kg అవడం ఎంత అసంబద్ధమైన కోరిక అవుతుందో, అలాగే ఎవరైనా సరే ఇవాళ 2025 వరకు నేను దివాళా తీసుకున్నాను, ఇప్పటి నుంచి అత్యంత ధనవంతుని ముఖేష్ అంబానీ అవ్వాలి అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. అంత కోరిక కాదు కదా, నేను ఆర్థికంగా బలపడాలి, నేను స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవాలంటే అది కూడా సాధ్యం కాదు, మీరు ఆల్రెడీ అప్పుల ఊబిలో కనుక ఉన్నట్లయితే. కాబట్టి ఎప్పుడైనా సరే సరైన ప్రణాళికాబద్ధంగా చేసుకుని కొద్దో గొప్ప నేను మెరుగుపడాలనుకోవాలి. ఎప్పుడు కూడా హెల్త్కి ఏమో ఇమ్మీడియట్ గా క్యూర్ కావాలని కోరుకుంటాం, అదే ఆర్థికంగా మాత్రం వెంటనే కావాలని కోరుకుంటాం, కానీ సిద్ధించదు అని తెలుసుకుని ఆ కోరికను టెంపర్ చేసుకుని రాబోయే రోజుల్లో, రాబోయే కొన్ని సంవత్సరాల్లో నేను ఆర్థికంగా బలపడాలి, ఆ తర్వాత ఆర్థికంగా స్వతంత్రం అవ్వాలని కోరుకోవడం అనేది సరైన ప్రణాళిక అవుతుంది, సరైన ప్లాన్ అవుతుంది. అలా చేసుకోవాలి. కాకపోతే వీటన్నిటికీ కూడా ప్రేరణ కావాలి. మనకు ఒంటిలో కనుక నొప్పి వస్తే ఎలా అయితే వెంటనే డాక్టర్ గుర్తొస్తారో, ఆయన ఇచ్చిన మందులు ఇస్తారో, 2 రోజులు మందు వేసుకుని యాంటీబయాటిక్ 5 రోజులు వేసుకోమంటే 2 రోజులు వేసుకోమని ఆపేవాళ్ళు ఒక కోవ ఎలా అయితే ఉంటారో, వాళ్ళకి నెక్స్ట్ టైం జబ్బు చేసినప్పుడు యాంటీబయాటిక్ పనిచేయదని డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు. అలాగే ఆర్థికంగా ప్రణాళికలో కూడా వాళ్ళు మొదలుపెట్టి కొద్దిగా చిన్న ఫలాలు పొందగానే అక్కడితో ఆపేసి మళ్ళీ ఖర్చు పెట్టుకుందాం అని చేస్తే కనుక ఆ చేసిన ఫలితం మొత్తం నీట కలిసిపోతుంది. అందువల్ల చేయవలసింది ఏంటంటే, చేసుకున్నటువంటి సిద్ధాంతం ఏదైనా మొట్టమొదట ప్రేరణ రావాలి అంటే మనం క్రమం తప్పకుండా మన కోసం, మన ఫ్యూచర్ కోసం మనం అందరం వయోధికులు అవుతాం, ఖచ్చితంగా పెద్దవాళ్ళం అవుతాం, పిల్లలు వస్తారు, వాడు పెళ్లిళ్ళు చేయాలి, చదివించాలి, అన్ని కోరికలు ఉంటాయి కాబట్టి, అవసరాలు ఉంటాయి కాబట్టి వాటన్నిటి కోసం ఖచ్చితంగా సేవింగ్ అనే తప్పు. అంటే మీరు మిమ్మల్ని అన్నిటికన్నా ముందు క్రెడిటార్ కింద పరిగణించాలి. నేను నా ఫ్యూచర్ కోసం నేను సేవ్ చేసుకోకపోతే ఎవడూ సేవ్ చేయడు, కాబట్టి నాకు నేనే అప్పు ఇచ్చినట్లుగా భావిస్తూ నా కోసం, నా ఫ్యూచర్ కోసం, నా కుటుంబ ఫ్యూచర్ కోసం ఖచ్చితంగా పొదుపు చేయాలనుకునే నిర్ణయం తీసుకోవాలి. అలా గనక నిర్ణయం తీసుకుని పిల్లల మీద ఒట్టు, భార్య మీద ఒట్టు, వాళ్ళందరి మీద ఒట్లు వేసుకుంటే ఆటోమేటిక్ గా మనం కొద్దో గొప్ప నియంత్రణలోకి వస్తాం, సేవ్ చేస్తాం. అన్నిటికన్నా ముందు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ ఎప్పుడు చెప్తా ఉంటాం. ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నాను, ఒకసారి కనుక చూడగలిగితే అందులో ఏం చెప్పానంటే, మన పొరుగున ఉన్న అతను కోటీశ్వరుడు అయ్యుండి మన దగ్గర కనుక ఆయనకున్న ఆస్తిలో 5వ వంతు కూడా లేదనుకోండి, మన అంచనా ప్రకారం ఏమనుకుంటామంటే అతను పుట్టడంతోనే బంగారం స్పూన్తో పుట్టాడు కాబట్టి ఆయన అందుకోవడం నా జీవితంలో సాధ్యం కాదు అనుకుంటాం. ఇక్కడే ఒకళ్ళు గమనించాలి, మనకి కూడా సాధ్యమా కాదా అంటే మన ముందున్న అవకాశాలు ఏంటో చూడాలి. ఆ అవకాశాలను పొందిపుచ్చుకుంటే మనం కూడా ధనవంతుల పక్కన సజావుగా కొన్ని సంవత్సరాల కాలం తర్వాత కూర్చోవచ్చనే నమ్మకం కలగాలి. దానికి సాక్ష్యం రావాలి. ఆ సాక్ష్యం రావాలంటే మీరు చదవాలి కదా, పుస్తకమే చదవకుండా, ఏది వినకుండా, ఏది చూడకుండా చేస్తే రాదు. అందువల్ల ఈ ఎగ్జాంపుల్లో మీకు ఏం చేస్తానంటే, ఒక 1 కోటి రూపాయలతో ఉన్న వ్యక్తి కనుక 6% సంపాదిస్తున్నారు అనుకోండి, ఆయన ధనవంతుడిని కాబట్టి నాకు సేఫ్టీయే ముఖ్యం అనుకుని ఆర్బీఐ బాండ్లోనా గవర్నమెంట్ బాండ్లోనే వేస్తే 6% వస్తే 25 ఏళ్లకి ఆయన 1 కోటి రూపాయలు మొత్తం వచ్చే అమౌంట్ అంతా 4,30,00,000 అవుతుందండి. అదే కనుక మీ దగ్గర కేవలం 20 లక్షలే ఉన్నాయనుకోండి ఈ రోజున, దాని మీద మీరు 15% సంపాదించగలిగితే, ఎలా సంపాదించాలో మాట్లాడదాం ఈ ప్రోగ్రామ్ లోనే.
15% కనుక సంపాదించగలిగితే మీరు ఊహించనట్లుగా 25 సంవత్సరాల కాలంలో ఈ బ్లూ కలర్ కనబడినట్లుగా మీకు 6,60,00,000 అవుతుంది మీ అమౌంట్. మీ 20 లక్షలేమో 6,60,00,000 అవుతుంది. మీ పొరుగున ఉన్న ధనవంతుడు ₹1,00,00,000 ఈ రోజు కూర్చుంటే ఆయన అమౌంట్ మాత్రం కేవలం 4.3 crores అవుతుంది. అంటే 25 సంవత్సరాల ఆఖరికి ఎవరు ధనవంతులు అంటే మీరే ధనవంతులు అవుతారు. ఇటువంటి నమ్మకమైనటువంటి సిద్ధాంతాలు, నమ్మకమైనటువంటి గణాంకాలు మీరు తీసుకుంటే సేవ్ చేయడానికి ప్రేరణ వస్తుంది. ఆ సేవ్ చేసేది కనుక ఇంట్లో ఉన్న లేడీస్ కనుక మనం నేర్పించగలిగితే వారి యొక్క ప్రణాళికాబద్ధమైన చర్య ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ కూడా డబ్బు ఖర్చు చేయకుండా ఆపటానికి వాళ్ళు బ్రహ్మాండమైన శక్తిగా ఉపయోగపడతారు. అందువల్ల వాళ్ళకి మనం చెప్పగలిగితే కనుక ఆటోమేటిక్గా ఉపయోగపడుతుంది. ఇలా ఫస్ట్ నాలెడ్జ్ తెలుసుకోవాలి. నేను ఎక్కువ సంపాదించక్కర్లేదు, నాకున్న మొత్తం మీద కొద్దిగా ఎక్కువ సంపాదిస్తే చాలు అనుకోవాలి. అలా అనుకున్న తర్వాత రెండవ ప్రశ్నగా ఏం చేయాలంటే ఈ 15% నేను సంపాదించాలి అంటే నేను ఏం చేయాలి అనుకోవాలి. మనం 25 సంవత్సరాలకి ప్లాన్ చేస్తుంటే మధ్యలో ఎప్పుడు తగ్గకూడదు అనుకోకూడదు. మీకు కారో మోటార్ సైకిల్ ఉంటే రోడ్డు మీదకి వెళ్ళిపోతే యాక్సిడెంట్ అవ్వదని ప్రభుత్వం ఎలా గ్యారంటీ ఇవ్వదో, అలాగే మీరు డబ్బు సేవ్ చేస్తే కాలం ఎక్కువైపోయి కాల పరిమితి పెరుగుతుంటే రిస్క్ అనేది ఉండదు. కానీ కాల పరిమితి తక్కువలో ప్రతిరోజు రిస్క్ ఉండకూడదు అనుకుంటే మాత్రం సాధ్యం కాదు. అలా కొద్దిగా రిస్క్ ని తీసుకోగలిగినట్లయితే కనుక ఆటోమేటిక్ వస్తుంది. సో రిస్క్ ని రిటర్న్ ని క్యాలిబ్రేట్ చేయగలిగే కెపాసిటీ రావాలంటే కొద్దిగా నన్నా చదవాలి. ఎంతసేపు యూట్యూబ్ లో చదివితే యూట్యూబ్ చూస్తే మీకు న్యూస్ తెలియవు, న్యూస్ ఛానల్స్ చూడాలి లేదా న్యూస్ పేపర్లు చూడాలి. అలాగే మీకు సైన్స్ తెలియాలంటే కూడా చాట్ జీపీటీలో వెతికినా చాలు. చాట్ జీపీటీలో ఆ రూమరు ఈ రూమరు గాసిప్ గురించి చూసే బదులు ఈ నేను చెప్పిన అంకెలన్నీ మీరే ఒకసారి చెక్ చేసుకుంటే 20 లక్షల మీద 15% వస్తే 25 ఏళ్ళకి ఎంత అవుతుంది, ₹1,00,00,000 మీద 6% వస్తే 25 సంవత్సరాలకు ఎంత అవుతుంటే మీకే తెలుస్తాయి. అలా తెలిసిన రోజున మీరు వెంటనే ఫాస్ట్ గా పరిగెత్తి ఆర్థికంగా మీకు హెల్ప్ చేయగలిగేటువంటి కన్సల్టెంట్స్ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలా వెళ్తే వాళ్ళు మీకు సరైన సూచన చేసినప్పుడు ఆ సూచనను తూచా తప్పకుండా చేస్తే మనం అందరం ధనవంతులు అవడానికి మార్గాలు మన ఎదురుగా, మన కళ్ళెదురుగా మనకు అందుబాటులోనే తెలుసుకుంటే చాలు. ఆటోమేటిక్ గా మనం సగం ధనవంతులు అయిపోయినట్లే, సగం ఆర్థికంగా స్వేచ్ఛ సంపాదించినట్లే. గురవారెడ్డి గారు, ఇప్పుడు మనిషిని ఆరోగ్యాన్ని దెబ్బతీసే రోగాలు చాలా జబ్బులు వస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఆరోగ్య సూత్రాలు అలాగే ఆహార నియమాలు పాటిస్తే వాళ్ళ ఆయుష్ బాగుంటుంది, ఎక్కువ కాలం బతికి అది కూడా ఆరోగ్యంగా బతకొచ్చు అంటారు? ఆహార నియమాలంటే బేసిక్గా బయట తినే పదార్థాలను మనం వేడి పదార్థాలు తినొచ్చు. కానీ ఇప్పుడు రోడ్డు పక్కన తినే పదార్థం కూడా వేడి వేడి దోశ, వేడి వేడి ఇడ్లీ తినొచ్చు. ఎందుకంటే దాంట్లో క్రిములు చేరే అవకాశం చాలా తక్కువ. కానీ సాలడ్స్ ఇట్లాంటివి చల్లగా ఉండే పదార్థాలు వాటి మీద క్రిములు చేరే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి రోడ్ సైడ్ ఈటింగ్ లో కొంత మనం ఒక నియంత్రణ పెట్టుకోవాలండి. అది నెంబర్ 1. నెంబర్ 2, ఈ ఫిజీ డ్రింక్స్, కోక్స్, థమ్స్అప్స్, ఈ ఫిజీ డ్రింక్స్ వల్ల మనిషిలో బోన్స్ లో ఆస్టియోపోరోసిస్ వచ్చి బాగా బోన్స్ వీక్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ వర్షాకాలం వచ్చినప్పుడు మనకు తెలిసిన విషయమే ఈ డెంగ్యూ ఫీవర్లు ఇవన్నీ కూడా వస్తుంటాయి. అప్పుడు కూడా మనం కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ పొల్యూటెడ్ వాటర్, తర్వాత హైజీను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి వాళ్ళు చేతులు ఎక్కడంటే అక్కడ పెట్టేస్తారు, ఆ తర్వాత అదే చేతులతో భోజనం చేస్తారు. అది మనం ఖచ్చితంగా వాళ్ళకి నేర్పించాల్సినది. హ్యాండ్ హైజీన్ చాలా ఇంపార్టెంట్. రోజుకి కనీసం 10-15 సార్లు చేతులు కడుక్కునే అలవాటు నేర్పించాలి. మనం కోవిడ్ లో మనకి అలవాటు కొంతవరకు అబ్బింది. కాబట్టి హ్యాండ్ హైజీన్ ఒకటి బాగా నేర్చుకోవాలి. తర్వాత ఈ రోగ నిరోధక శక్తి, ఈ జ్వరాలు, ట్రాపికల్ ఫీవర్స్ కి ఇప్పుడు చాలా వ్యాక్సిన్స్ వచ్చినాయి. వ్యాక్సిన్స్ రెగ్యులర్ గా తీసుకోవచ్చు. తర్వాత వైటమిన్ సి ఒకటి తీసుకుంటే డెఫినెట్ గా దానికి రోగ నిరోధక శక్తి ఉంటుంది. వైటమిన్ సి అన్నది, వైటమిన్ సి అన్నదానికి వేరే క్యాప్సూల్ చేసుకోక్కర్లేదు. సింపుల్ మన సిట్రస్ ఫ్రూట్స్, బత్తాయిలు, ఆరెంజెస్, లెమన్స్, లెమన్ జ్యూస్లు వీటిలో తీసుకోవచ్చు. సో ఇవి చిన్న చిన్న విషయాలు, అంత మించి పెద్ద లేదు. బట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి ఈ బర్గర్స్, జంకీ ఫుడ్స్, తర్వాత పిజ్జాలు అటన్నిటిని బాగా తగ్గించాలండి. దట్స్ వాట్. తర్వాత ఫ్రెష్ కూరగాయలు, ఏ సీజన్కి వచ్చిన కూరగాయలు ఆ సీజన్ లో తీసుకోవడం కూడా చాలా చాలా ఆరోగ్యకరమైన విషయం. సో బేసికల్ గా ఇమ్యూనిటీ పెంచుకోవడం అనేది ఒక ఆర్ట్ అండ్ సైన్స్. అది అందరూ దాన్ని పెద్ద పట్టించుకోరు, చాలా లైట్ గా తీసుకుంటారు. తర్వాత లేడీస్ కి కాల్షియం, వైటమిన్ డి కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. అది కాల్షియం, వైటమిన్ డి ఒక్కోసారి వెజిటేరియనిజం లో దొరకకపోతే అది సప్లిమెంట్స్ అన్న తీసుకోవాల్సిందే తప్పకుండా. ఓకే సార్. ప్రసాద్ గారు, ఇప్పుడు చాలామంది పొదుపు చేద్దాం అనుకున్నా కూడా వచ్చే జీతం ఎటు చాలడం లేదు అని అంటుంటారు. ఇక్కడ సమస్య జీతమా లేకపోతే సరైన ప్లాన్ లేకపోవడమా? ప్లాన్ లేకపోవటమేనే చెప్పాలండి. ఎందుకంటే
అవసరానికి కోరిక మధ్యన తేడా తెలుసుకోకుండా ఎక్కువ మంది ప్రజానీకం పర్టికులర్ గా యూత్ నలిగిపోతున్నారు. ఎందుకంటే నాకు ఫోన్ కొనుక్కోవాలని కోరిక ఉంటుంది, కారు కొనుక్కోవాలని కోరిక ఉంటుంది, విమానం కూడా కొనుక్కోవాలని కోరిక ఉంటుంది. కోరిక వేరు, అవసరం వేరు. నాకు ఆఫీస్కి వెళ్ళడానికి మెట్రో ఉంది లేదా బస్సు ఉంది అన్ని వెళ్ళగలను అనుకుంటే కనుక నా దగ్గర డబ్బు మిగలటానికి అవకాశం వస్తుంది. అంతేగాని మొట్టమొదటి ఉద్యోగం రాగానే కారు కావాలి, కారు వచ్చినాక ఫోన్ రావాలి, ఫోన్ వచ్చినాక పబ్కి వెళ్ళాలని ఇలాంటి కోరికలకి అవసరానికి తేడా గమనించకపోతే కష్టం. అందువల్ల నేను ఇంతకు ముందు చెప్పింది కూడా అదే. ఎప్పుడైతే మీకు మీ అవసరానికి మాత్రమే డబ్బులు ఖర్చు చేసి కోరికలు కనుక కంట్రోల్ చేసుకుని ఆ డబ్బులు కనుక సేవ్ చేసుకుంటే ఫ్యూచర్ లో మీరు తీర్చలేని కోరికలు వచ్చినా కూడా సరిపడా డబ్బు మీ దగ్గరికి వస్తుందని తెలియజేసే ప్రణాళిక లేదా సూచన టేబుల్ చూపించగలగాలి వాళ్ళకి. అలా చూపించినప్పుడు ఉపయోగపడుతుంది. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇందులో నేను ఏం చేశానంటే ఇద్దరు వ్యక్తుల్ని ఇప్పుడే నా స్క్రీన్ షేర్ చేస్తాను మీకు. రామ్ అనే వ్యక్తికి, శ్యామ్ అనే వ్యక్తికి ఇద్దరికి 25 సంవత్సరాలు అయిపోయి చదువు కాగానే ఇద్దరికి జాబ్ వచ్చింది అనుకుందాం. ఇద్దరు కూడా ఐటీ సాఫ్ట్వేర్ ఏదో మంచి జాబ్ లో వస్తే ఇద్దరు కూడా కావాలంటే నెలకి 10,000 లక్షణంగా సేవ్ చేయగలరు. ఇద్దరికి వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్పారంటే, బాబు నీకు రిటైర్మెంట్ కోసమైనా ఫ్యూచర్ కోసం సేవ్ చేసుకోరా 10,000 అంటే రామ్ అనే అతను పేరుకి సరిగానే వాళ్ళ పేరెంట్స్ మాట విని, నాన్న నేను 10,000 సేవ్ చేస్తాను కానీ నాకు చాలా కోరికలు ఉన్నాయి, అన్ని నొక్కేసుకోవాల్సి వస్తుంది, దీని మూలంగా 10 సంవత్సరాల తర్వాత నేను సేవ్ చేయని జీవితంలో అంటే పర్వాలేదు నాయనా సేవ్ చేసుకోమని చెప్తారు. అలాగే శ్యాముకు కూడా చెప్తే శ్యామ్ ఏమంటాడంటే అడ్డం తిరుగుతాడు. ఇన్నేళ్లు నువ్వు ఎట్టాగూ కొనివ్వలేదు కాబట్టి ఈ రోజు నేను ఖర్చు పెట్టుకుంటానా, కాబట్టి ఖర్చు పెట్టుకుని 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత మొదలు పెట్టి జీవితాంతం సేవ్ చేస్తాను, నీకు ఎక్కడ ఆఫర్ నీ కోసం అంటారు. ఆ తండ్రికి తెలియక సరే నాయన అట్లయినా చేసుకో, ఎంజాయ్ చేయి లైఫ్ అంటాడు. వీళ్ళిద్దరి మధ్య ఎట్లా ఉంటుందో చూడాలంటే ఒకసారి స్క్రీన్ చూస్తే మీకే అర్థమవుతుంది. నెలకి 10,000 సేవ్ చేశారు ఇద్దరు. ముందు రామ్ ఏమో మొట్టమొదటి సేవ్ చేశాడు, శ్యామ్ 10 సంవత్సరాల తర్వాత సేవ్ చేసినట్టుగా చూపిస్తున్నాను. ఒకవేళ కనుక రాముకు 10% కనుక ఇంట్రెస్ట్ వస్తున్నట్లయితే రామ్ కేవలం 10 సంవత్సరాలే సేవ్ చేసి ఇంకా ఒక్క రోజు కూడా సేవ్ చేయకుండా ఆపేసినా కూడా శ్యామ్ కనుక 10 సంవత్సరాల తర్వాత కనుక సేవ్ చేయడం మొదలు పెడితే అతనికి జీవితం మొత్తం మీద ఇప్పటికైనా సరే రామ్ యొక్క ఆస్తిని అందుకోగలరా అంటే మీ కింద రాసిన చూడండి, అందుకోలేడు. ఎందువల్ల అందుకోలేడు అంటే రామ్ మొట్టమొదటి 10 సంవత్సరాలు సేవ్ చేసింది మ్యాజిక్ ఆఫ్ కాంపౌండింగ్ మూలంగా 18,76,000 అవుతుంది. సంవత్సరానికి 1,20,000 చొప్పున 10 ఏళ్ల మీద 1,20,000 సేవ్ చేస్తే దాని మీద అతనికి వచ్చే ఇన్కమే 1,87,000. శ్యామ్ 10 ఏళ్ల తర్వాత నెలకు 10,000 సేవ్ చేస్తే అతను సేవ్ చేసే సంవత్సరానికి ఎంత 1,20,000 కాబట్టి అందుకోలేడు. అంటే 10% వస్తేనే జరుగుతుంది అనుకుంటారేమో. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 10% బదులు 8% వచ్చింది అనుకోండి, అయినా కూడా శ్యామ్ అందుకోలేడు. అంటే అర్థమేంటి మీకు గమనించాల్సింది, ఆలస్యంగా మొదలు పెడితే అందుకోలేనంత దూరం పెరుగుతుంది. అదే గనక ముందే కనుక మొదలు పెడితే అలవి కాదు అనుకున్న దూరం కూడా మీ దగ్గరికి వచ్చి మీ ఒళ్ళో వాళ్తుంది. ఇది తెలియచేయాలి. ఇటువంటి ప్రణాళిక, ఇటువంటి కొద్దిగా పద్ధతి కనుక మన క్యాల్కులేషన్స్ తో సహా నిరూపించగలిగితే యంగ్స్టర్స్ లో కూడా ఉపయోగం వస్తుంది. ఎక్కువ మంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు అమెరికాకి పంపించబోయే ముందు పిల్లల్ని ఒకటిసారి మా గొప్ప కోసం కాకపోయినా మా దగ్గరికి వయసులో పెద్దవాళ్ళం కాబట్టి కౌన్సిలింగ్ కోసం తీసుకొస్తే ఇదే చెప్తాను. నువ్వు ఐఫోన్ కొనుక్కోవాలంటే ₹1,00,000 పెట్టి కొనుక్కునే బదులు శాంసంగ్ ఫోన్ 30,000 కొనుక్కుంటే 70,000 మిగిలిస్తే నువ్వు 70,000 అనుకుంటున్నావమ్మా, నీకున్న అవకాశాల ద్వారా 25 సంవత్సరాలు అయిపోతే దట్ ఈజ్ ఈక్వల్ టు 70 లక్షలు అవుతుంది. సో 70,000 ఖర్చు పెడుతున్నాను అనుకో, మాకు నువ్వు 70 లక్షలు ఖర్చు పెడుతున్నాను ఈ శాంసంగ్ ఫోన్ బదులు యాపిల్ ఫోన్ అనుకుంటే నీకే కోరిక తగ్గుతుందమ్మా అని అలా కొద్దిగా గొప్ప హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. అలా చెప్పగలిగితే యంగ్స్టర్స్ లో చాలా మంది కూడా సేవ్ చేస్తారు, కొద్దిగా గొప్ప మంచి మార్గంలో వెళ్తారు. అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో ముసలాళ్ళం అవుతాము, మన ఖర్చులు పెరుగుతాయని. కానీ ఎలా సేవ్ చేసుకోవాలో తెలియదు. ఎలా సేవ్ చేసుకోవాలో అనేది సెకండరీ ఆస్పెక్ట్. ముందు సేవ్ చేయడం కంపల్సరీ నేర్పి తీరాలి. అలా నేర్చుకున్నట్లయితే మీరు అన్నట్టుగా ప్రణాళిక పోవటం ఏమి ఉండదు. అందరూ ఖచ్చితంగా ఉన్న పొదుపు ఉన్న మొత్తంతోనే జాగ్రత్తగా లైఫ్ లీడ్ చేయగలరు. పైగా 25 ఏళ్ళు వచ్చిన కుర్రాళ్ళందరూ కూడా పేరెంట్స్ తో ఉంటారు కాబట్టి ముందు ఎక్కువ రోజుల పాటు ఖర్చులు మితంగా ఉంటాయి. అప్పుడే వాళ్ళకి ఆడంబరాలు పెరుగుతాయి. ఆడంబరాలను కంట్రోల్ చేయాలి అంటే సశాస్త్రీయంగా మనం చెప్తే కనుక నా లెక్క ప్రకారం ఎక్కువ మంది వింటారు. మేము చాలా విషయంలో సక్సెస్ అయ్యాం, చాలా మందిని ఎడ్యుకేట్ చేయగలిగాం. సో ఐ హోప్ ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు కొంతమంది అయినా సరే వాళ్ళ పిల్లలకి సరైన నంబర్లు లెక్కేయడం ఎలాగో చూపిస్తారని ఆశిద్దాం. గురవారెడ్డి గారు, ప్రస్తుతం చూస్తుంటే చాలా మంది జీవన శైలిలో పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎక్కువగా వాళ్ళు ఫేస్ చేస్తున్న సైలెంట్ డిజీజెస్ ఏంటి, వాటిని ముందుగానే ఏ విధంగా గుర్తించి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? సైలెంట్ డిసీజ్ అంటే స్ట్రెస్ అండి. నెంబర్ 1 స్ట్రెస్. మన పూర్వీకులు 50 ఏళ్ల కింద ఉన్న వాళ్ళకి మనకి నెంబర్ 1 వచ్చి స్ట్రెస్. ఆ స్ట్రెస్ మన జీవన విధానం, ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టు
ఆ ఆర్థిక పరిస్థితుల్ని అధిగమించి ముందుకు పరిగెత్తాలి, మొదటి రోజే కారు కొనుక్కోవాలి అన్న ఆశ, ఇట్లాంటివి దాంతో పరుగు, ఆ పరుగు బాగా స్ట్రెస్ తీసుకుంటుంది. ఆ స్ట్రెస్ తోటి బ్లడ్ ప్రెషరు, డయాబెటీస్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇట్లా బోల్డ్ వస్తున్నాయి. అది మటుకు నెంబర్ 1 నా ఉద్దేశంలో సైలెంట్ కిల్లర్. సైలెంట్ కిల్లర్స్ మామూలుగా అయితే సైంటిఫిక్ గా మెడికల్ ప్రకారం తీసుకుంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇట్లాంటివి. బట్ ఇవి అన్నిటికంటే నా ఉద్దేశంలో స్ట్రెస్ వచ్చి ఈ రోజుల్లో ఇది నెంబర్ 1 ఇది. తర్వాత నెంబర్ 2, ఎప్పుడైతే మనం సరైన డైట్ తీసుకోకుండా ఊబకాయంతో ఉంటామో దట్ విల్ క్రియేట్ కొత్త ప్రాబ్లమ్స్. అది లివర్ మీద లోడ్ చేసుకుంటుంది, కిడ్నీ మీద, తర్వాత హార్ట్ మీద తీసుకుంటుంది. తర్వాత ఇప్పుడు యంగర్ జనరేషన్ అండి ప్రసాద్ గారు, నేను హాస్పిటల్లో చూస్తాం 35-40 years కి హార్ట్ అటాక్స్ తో వస్తారు. కొన్నిసార్లు మాకు ఎమర్జెన్సీలో వాళ్ళని రీసెక్సిటేట్ చేయడానికి కూడా టైం ఇవ్వకుండా చనిపోతారు. అది చాలా దుర్భరం, అంటే హృదయ విదారకమైన విషయం. ఎందుకంటే నా కూతురు, నేను ఆర్థోపెడిక్ సర్జన్ అయినా నా కూతురు కార్డియాలజిస్ట్. మా హాస్పిటల్లో చూస్తూ ఉంటాం, తన ఇంటికి వచ్చి చెప్తా ఉంటే ఒకసారి భలే బాధేస్తుంది. సో అది 3వ పాయింట్. తర్వాత సిగరెట్ స్మోకింగ్, మనం కొని తెచ్చుకునే రోగాల్లో ఈ స్మోకింగ్ ఒకటి. ఆల్కహాల్ కంటే భయంకరమైనది అది. స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా చాలా తొందరగా వస్తాయి. తర్వాత ఇప్పుడు చాలా క్యాన్సర్స్ మనం జీవన శైలిలో తగ్గించుకోవడానికి ప్రివెంటివ్ గా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ లేడీస్ కి, తర్వాత మగాళ్ళకి ప్రాస్టేట్ క్యాన్సర్, ఇట్లాంటివి చాలా స్క్రీనింగ్, అంటే ముందే ఒక టెస్ట్ చేయించుకుంటే దాంట్లో ఇది ఉందా లేదా, లేకపోతే ఎర్లీగా బయటపడే అవకాశాలు ఉన్నాయి. సో అది కూడా మనం రెగ్యులర్ గా హెల్త్ చెకప్స్ లో చేయించుకోవడం మంచిది. సో నా సలహా ఏంటంటే 30 ఏళ్ళు, 35, 40 ఏళ్ళు దాటిన ప్రతి వ్యక్తి ఎవ్రీ 6 months కి, ఎవ్రీ 1 year కూడా కాదు, 6 months కి ఒకసారి రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకుంటే ఈ సైలెంట్ డిసీజెస్ ఇవి బయటపడతాయి. ఇక స్ట్రెస్ గురించి ఇందా మనం మాట్లాడుకున్నట్టు స్ట్రెస్ నివారణ తర్వాత స్ట్రెస్ ట్రీట్మెంట్ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. అది అండర్ ఎస్టిమేట్ చేయకూడదు, చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. గురవారెడ్డి గారు, మీరు చెప్పినట్టు 6 నెలలకు ఒకసారి అన్ని టెస్టులు చేయించుకుంటే, అలాగే ఏ వయసు నుంచి మొదలు పెడితే మేలంటారు? వాళ్ళు చిన్నపిల్లలు ఒక 40 ఏళ్ళ నుంచి చాలండి, 40 ఏళ్ళ నుంచి చాలు. ఓకే ఓకే, అన్ని రకాల టెస్టులు ఓవరాల్ బాడీ చెకప్ చేయించుకోవాలి. ఇప్పుడు అంటే ప్రతి హాస్పిటల్లో ఉందండి హెల్త్ చెకప్లు కూడా. చాలా ఆర్థికంగా కూడా అంతేవి ఎగ్జార్బెంట్ ప్రైసెస్ లో లేవు, చాలా అందుబాటులోకి తీసుకొచ్చారు. అన్ని ప్యాకేజెస్ చాలా చాలా తక్కువలో ఇస్తున్నారు ప్రతి హాస్పిటల్. సో కాబట్టి ఏదో హాస్పిటల్ హెల్త్ చెకప్లు ప్రమోట్ చేయడానికి కాదు ఇది, బట్ అది చేసుకుంటే మంచిది మనకి. ఎందుకంటే పాత రోజుల్లో లేవు ఇవి. ఇప్పుడు హెల్త్ చెకప్లతో ఒక పరీక్ష చేస్తే ఒకటి బయటపడుతుంది, ఇంకొక పరీక్ష చేస్తే క్యాన్సర్స్ కొన్ని బయటకు తెలుస్తాయి. ఇప్పుడు బ్రాకా జీన్స్ అని అట్లాంటివి కూడా కొన్ని టెస్ట్లు ఉన్నాయి. తర్వాత కొన్ని ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీస్ని బట్టి కూడా, ఫ్యామిలీ హిస్టరీలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండి పేరెంట్స్ కి హార్ట్ ప్రాబ్లం ఎర్లీగా వస్తే ఆ పిల్లలు తప్పనిసరిగా హార్ట్ చెకప్ చేయించుకోవాలి. అట్లానే పేరెంట్స్ కి ఏదన్నా క్యాన్సర్ జీన్స్ ఉంటే ఆ పిల్లలు కూడా చేయించుకోవాలి. సో ఇలాంటివి ఆల్రెడీ సైంటిఫిక్ గా బాగా ప్రూవ్ అయ్యి చాలా వచ్చున్నాయి. అవి మనం యూజ్ చేసుకుంటే డెఫినెట్ గా మనకి ఉపయోగం ఉంటుంది. సో నెంబర్ 1, దైనందిన జీవితంలో మన లైఫ్ స్టైల్ మార్చుకొని ఆరోగ్యకరమైన డైట్, ఆరోగ్యకరమైన వ్యాయామం చేసుకోవటం. రెండోది రెగ్యులర్ హెల్త్ చెకప్స్ తోటి వీటిని నివారించుకోవటం. మూడోది స్ట్రెస్ తగ్గించుకోవడం. ఓకే సార్. ప్రసాద్ గారు, ఇప్పుడు చాలామంది యూత్ ఏంటంటే క్రెడిట్ కార్డులు, లోన్లు ఇట్లాంటి వాటిలో చిక్కుకుపోతున్నారు. ఆదాయంలో ఎక్కువ భాగాన్ని వాటి కోసమే ఖర్చు చేస్తున్నారు, అప్పులు తెచ్చుకుంటున్నారు, వడ్డీలు చెల్లించడానికి సరిపోతుంది. ఇట్లాంటి విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? యూత్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? ప్రలోభ పడేయటానికి కనుక మనకు వీక్నెస్ ఉంటే ప్రలోభ పెట్టడానికి బ్యాంకుల రూపంలో మన సమాజానికి వచ్చినటువంటి పెద్ద శత్రువులు రెడీగా ఉంటారు. అంటే ఒక ఉద్యోగం రాగానే మీకు, మీ ఇంట్లో మీ పిల్లలకి, మీ పేరెంట్స్ కి, మీ చుట్టాలకి తెలియదేమో కానీ బ్యాంకర్స్ కి మాత్రం ముందే తెలుస్తుంది. వాళ్ళు ఫస్ట్ ఫోన్ చేసి మీకు జీతం రాగానే మేము లోన్ ఇస్తాము, కారు కొనుక్కోండి, రకరకాలు కొనుక్కోండి అంటారు. ఇంకా పైగా అటెంప్ట్ చేసేదంటే మీకు బ్యాంకులో మీకు జీతం వచ్చేది 1,50,000, మీకు దాదాపుగా మీకు 20 లక్షల రూపాయలు లేదా 10 లక్షల రూపాయలు సరిపడా క్రెడిట్ కార్డు ఇస్తామంటారు. క్రెడిట్ కార్డు అంటే ఫ్రీగా ఇచ్చినట్టు అనుకుంటారు. ఎందుకు? వీళ్ళందరూ అనుకునేదంటే వాళ్ళ ఖర్చు పెట్టి అది నాకు 4 రోజుల తర్వాత డబ్బులు అడుగుతారు, ఆ టైం కట్టేస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ ఎప్పుడైతే క్రెడిట్ కార్డుతో చేత్తో డబ్బులు తీసి గుండె బాధపడుతూ డబ్బులు ఖర్చు పెట్టే బదులుగా ఇలా స్వైప్ చేస్తే మనకు కావాల్సిందల్లా చేకూరుతుంది అనుకుంటే
తొందరపడి ఆటోమేటిక్ గా ఓవర్ బోర్డ్ వెళ్ళిపోయి ఖర్చు ఎక్కువ చేస్తారు. అలా ఖర్చు చేసినప్పుడు కూడా మళ్ళీ బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తారు, మీరు అంతా కట్టక్కర్లేదు, 2 లక్షలకు గాను 2500 కడితే చాలు, మినిమం బ్యాలెన్స్ మిగతా మేము రోల్ ఓవర్ చేస్తా ఉంటారు. అక్కడి వరకు బానే ఉంటుంది. కానీ దాని మీద వేసే వాయింపు వడ్డీ రూపంలో ఎంత ఉంటుందో అంటే ఊహించడానికి కూడా వీలు కానంత ఉంటుంది. ఒకప్పుడైతే మరీ పాపాత్మల్లో చేసినట్లుగా చాలా పాపంగా విపరీతంగా ఛార్జెస్ 33% ఛార్జ్ చేసేవాళ్ళు బ్యాంకులు. ఇప్పుడు కొద్దిగా గొప్ప ఆర్బీఐని కూడా జులిపించిన తర్వాత కొద్దిగా తగ్గించినా కూడా 21 నుంచి 24% వరకు కూడా మన మీద పడుతుంది. అది కూడా ఎలా, మనం ఒకసారి కట్టవలసి మొత్తం కట్టకపోతే 24% పట్టడమే కాకుండా ఆ రోజు నుంచి మనం పెట్టిన ప్రతి ఖర్చు మీద అన్నిటి కూడా మొదటి రోజు నుంచే వడ్డీ లెక్కేస్తారు. అదే మీరు రెగ్యులర్ గా కడుతుంటే 20 రోజుల వరకు 1 నయా పైసా వడ్డీ కట్టరు మీరు. కానీ ఇలా ఆలస్యం చేసినప్పుడు మాత్రం మీరు కొన్నప్పటి నుంచి కూడా వడ్డీ లెక్కేయాల్సి వస్తుంది. ఇలా ముబ్బడిగా విపరీతంగా పెరుగుతుంది. అది ఒక్కసారి ప్రజలని భయపెట్టడానికి కాకపోయినా తెలియచేయడానికి ఉద్దేశంగా ఒకసారి మళ్ళీ నా స్క్రీన్ షేర్ చేసి అందులో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ నేను ఏం చేశానంటే, ఇంతకు ముందు మనం చేసిన ఎగ్జాంపుల్లో ₹1,00,00,000 ఉన్నాయని 6% వస్తే 4 కోట్లు వస్తుందని చెప్పాము, అలాగే ఉంది. అలాగే ఇప్పుడు 10 లక్షల రూపాయలు తీసుకుంటున్నాను. 10 లక్షల రూపాయలు ఉన్నాయని కనుక, లేదా నిజంగా డబ్బు లేకపోయినా క్రెడిట్ కార్డు అప్పు తీసుకుని మినిమం బ్యాలెన్స్ కట్టుకుంటూ జీవితం వెళ్ళబోస్తుంటే అతని మీద కనుక 27% బ్యాంక్ వాళ్ళు వేశారనుకోండి ఇంట్రెస్ట్, ఆ 10 లక్షలు ఎంత అవుతుందో తెలుసా? 25 ఏళ్లలో దాదాపుగా 32 కోట్లు, 32 కోట్లు, ఒక నిమిషం, 39, 3 కోట్లతో 39 కోట్లు అవుతుంది. ఎంత? 10 లక్షలు అప్పు తీసుకుంటే 39 కోట్లు 25 ఏళ్లలో. అంటే ఎంత భయంకరంగా పెరుగుతుంది. మీరు ఊహించలేనంత కాంపౌండింగ్ ఎఫెక్ట్ తో మీ జీవితం మొత్తం చిన్నాభిన్నం అయిపోతుంది. మీరు చేసిన తప్పల్లా బ్యాంకు వాడు ఇస్తాను అన్నాడు కాబట్టి తెలియకుండా, దానికి సరైన లెక్క లేకుండా మీరు అప్పు తీసుకోవటం, కట్టలేక ప్రతిసారి మినిమం బ్యాలెన్స్ కట్టి ప్రజల దృష్టిలో క్రెడిట్ కార్డు ఇంకా వ్యాలిడిటీ ఉందనుకోవటం. కానీ మీ మొత్తాన్ని కాళ్ళు ముందు నరికేస్తుంది, మోకాళ్ళ వరకు నరికేస్తుంది, తొడల వరకు నరికేస్తుంది. చివరికి మీరు కాళ్లే లేకుండా నడవడానికి కూడా వీలు లేకుండా ఉండటానికి వీలుగా ఆర్థికంగా అంత సతికిలు పడిపోతారు. అందువల్ల మనం తెలియజేయవలసింది ఏంటంటే, మనీ ఇంపాక్ట్ మనం సేవ్ చేస్తే ఎంత బ్రహ్మాండంగా పెరుగుతాయో, ఎక్కువ వడ్డీ వస్తే అలా మనం తీసుకోకూడని చోట తీసుకోకూడని అప్పులు తీసుకుని కట్టలేని పరిస్థితుల్లోకి వస్తే ఎంత భయంకరంగా పెరుగుతుందో తెలియాలి. దాన్ని తప్పించుకోవాలి అంటే ఏం చేయాలి? ఎప్పుడైతే మీరు కట్టలేమని తెలిసిందో అప్పుడు ఒక్కసారి వన్ టైం సెటిల్మెంట్ బ్యాంకుతో చేసుకోవాలి. ఎన్నో బ్యాంకులు మీ వెంటబడి విపరీతంగా విసిగించడానికి వాళ్ళకి పరిమితి లేని అధికారాలు లేవు. అందువల్ల మీరు కనుక క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్ అవ్వాల్సిన అవసరమే కనుక వచ్చి పరిస్థితులు విషమించి కనుక జరిగితే మీరు బ్యాంకు దగ్గరికి వెళ్ళి కూర్చుని నేను ఇంత కట్టలేను, ఇంతే కడతానని చెప్పి కొద్దిగా సిగ్గు విడిచైనా సరే మొహమాటం లేకుండా అది లోన్ క్లోజ్ చేసుకోగలే. కానీ వాళ్ళ దగ్గర పరువు పోతుందనో, పక్కవాడి ముందు పరువు పోతుందనో మాత్రం, క్రెడిట్ కార్డు లైవ్ లో ఉందో అని మాత్రం యూత్ చేయకూడదు. యూత్ పర్టికులర్ గా పబ్బుల మీద, ఫోన్ల మీద, బైకుల మీద, అలాగే క్లోతింగ్ మీద, వీటన్ని మీద పెట్టే ఖర్చు ఊహించడానికి వీల్లేనంత ఉంది. ఎప్పుడు కూడా మీకు ఆస్తిపాస్తులు ఏర్పడిన తర్వాత వచ్చే కోరికలు మీరు కొనగలిగినవి. మీకు ఆస్తిపాస్తులు లేకుండా కూడా కొనాలి అనుకునేవి మిమ్మల్ని జీవితంలో పెరగకుండా పెద్ద గోడ కట్టినట్టు అనమాట. అవి మీరు కట్టుకుంటున్నారు. అలా కట్టకుండా కనుకున్నట్లయితే చాలు, మీకు ఆటోమేటిక్ గా క్రెడిట్ కార్డు లోన్ల నుంచి అన్నింటి నుంచి బయటికి రావచ్చు. బయటకు వచ్చిన తర్వాత మీరు మిగిలిన కాస్త కోస్తా చిన్న చిల్లర కూడా కొద్ది కాలంలో విపరీతమైన ఆస్తిగా కూడా చేకూరుతుంది. ఇవాళ రోజున ఆడంబరంగా జీవించేవాడు కన్నా ఈ రోజు పొదుపుగా జీవించేవాడు జీవితాంతం ఆడంబరంగా ఉంటాడు. హీ విల్ లివ్ రిచ్, హీ విల్ డై రిచ్. మిగతా వాడు అప్పు తీసుకున్నాడు వల్ల హీ విల్ షో దట్ హీస్ రిచ్, బట్ హీ విల్ లివ్ అండ్ లీడ్ ఎ మిజరబుల్ లైఫ్ ఇన్ గోయింగ్ ఫార్వర్డ్. కురవారెడ్డి గారు, ఇప్పుడు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. ఇట్లాంటప్పుడు ఇంతకుముందు మీరు అన్నట్టుగా స్ట్రెస్, డిప్రెషన్ ఇలాంటి వాటిని నియంత్రించాలంటే రోజు ఏం చేస్తే వాటి నుంచి బయటపడొచ్చు అంటారు? స్ట్రెస్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవాయిడ్ చేసుకోవాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇందాక ప్రసాద్ గారు అన్నట్టు ఆర్థికమైన వాతావరణం, ఆ డబ్బులు సంపాదించడం అన్నది ఫస్ట్ బాగా కంట్రోల్లో పెట్టుకోవాలి. తర్వాత రెండోది మనకి బిహేవియరల్ సైన్సెస్ లో ఉన్న ముఖ్యమైన పాఠం ఏంటంటే, జీవితం ఎప్పుడైతే మనం కంపారిజన్స్, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవుతాయో స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. కంపారిజన్ ఎందుకో, పక్కనోడు ₹1,00,000 సంపాదిస్తున్నాడు, మనకి రావట్లేదు ఏంటి, పక్కనోడికి పెద్ద కారు ఉంది, మనకు కారు లేదేంటి, ఈ రకమైన కంపారిజన్స్. తర్వాత ఎక్స్పెక్టేషన్స్, ఇక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళాలి, అంత దూరం ఇంత దూరం, ఇవన్నీ కూడా. బట్ జీవితంలో ఒక ధ్యేయం, జీవితంలో ఒక ఎత్తుకు ఎదగాలన్న కోరిక లేకపోవడం చాలా తప్పు. అది దాన్ని చాలా పనికిరాని పరిస్థితి. సో డెఫినెట్ గా ఒక ఎయిమ్, ఒక యాస్పిరేషన్, ఒక గమ్యాన్ని చేరుకోవాలని ఒక ఇది ఉండాలి. బట్ అది ఒక పద్ధతి ప్రకారం, ఒక సిస్టమ్ గా చేసుకుంటే బాగుంటుంది. సో కాబట్టి స్ట్రెస్ అనేది సగం ప్రివెంటబుల్.
ఇకపోతే కొన్ని ఉద్యోగాల స్ట్రెస్, కొన్ని సంసారిక జీవితంలో స్ట్రెస్, ఆర్థికంగా స్ట్రెస్, సామాజికంగా స్ట్రెస్, రకరకాల స్ట్రెస్లు ఉంటాయి. ఈ స్ట్రెస్లన్నిటికీ కూడా ఇప్పుడు ఈవెన్ మెడికల్ బుక్స్ లో కూడా సైంటిఫిక్ గా నిర్ధారణ అయ్యి టెక్స్ట్ బుక్స్ లో కోట్ చేసేది కూడా మన ఇండియా నుంచి వచ్చిన యోగా, మన ఇండియా నుంచి వచ్చిన మెడిటేషన్. ఆ మెడిటేషన్, యోగా అన్నది తప్పకుండా ప్రతి వ్యక్తికి ఒక స్ట్రెస్ నుంచి బయటపడే మార్గం అది ఒకటి. తర్వాత మూడోది, ఈ స్ట్రెస్ రిలేటెడ్ సిచ్యువేషన్స్ కొన్ని మనం క్రియేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఎక్కువ కాఫీలు తాగటం, డిజిటల్ డీటాక్సిఫికేషన్, ఫోన్ల మీద ఆధారపడటం, ఫోన్ లేకపోవటం, పడుకునే ముందు ఫోన్ చూడటం, ఇవన్నీ కూడా నిద్ర పట్టకుండా చేస్తాయి. ఎప్పుడైతే క్వాలిటీ స్లీప్ బాగుంటుందో మీకు స్ట్రెస్ సగం తగ్గినట్టు లెక్క. మరునాడు మార్నింగ్ ఫ్రెష్ గా లేస్తారు. ఇప్పుడు మా ప్రాబ్లం ఏంటంటే టైంకి పడుకోము, టైంకి తినము, పడుకునే ముందు కాఫీలు తాగుతాము, పడుకునేదాకా డిజిటల్ ఫోన్లు చూస్తాం. అసలు పడుకునే ముందు 1 గంట పాటు కంప్లీట్ గా అసలు ఏ ఫోన్లు చూడకుండా ఉండటం మంచిది. ఒక పుస్తకం చదువుకోవచ్చు, తప్పే లేదు, బట్ ఫోన్ మటుకు తప్పనిసరిగా మానేసేయాలి. కాబట్టి దీన్ని అంతా ఇప్పుడు స్లీప్ హైజీన్ అంటారు. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. అది మన వాళ్ళకి తెలియదు, కొంత అండర్ ఎస్టిమేట్ చేస్తారు, పట్టించుకోరు. కాబట్టి అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి. తర్వాత ఎర్లియెస్ట్ సిమ్టమ్స్ ఏంటది? అశక్తత, తర్వాత జీవితం మీద ఒక నిరాసక్తత, ఒక ఏ రకమైన కోరిక లేకపోవటం, స్తబ్దతగా ఉండటం, డిప్రెషన్ లోకి వెళ్ళటం, ఇవన్నీ కూడా ఒక్కోసారి సూసైడల్ సిమ్టమ్స్ కూడా వస్తాయి. ఏంటి ఎదవ జీవితం అని. ఇలాంటివి వచ్చినప్పుడు వాటిని అశ్రద్ధ చేయకుండా వెంటనే ఒక సైకాట్రిస్ట్ని కలవడం చాలా మంచిది. పాత రోజులలాగా పిచ్చి పట్టింది, పిచ్చి డాక్టర్ని చూడటం, ఇట్లాంటి ట్యాబులు ఇప్పుడు లేవు సొసైటీలో. సైకాట్రిస్టులు కూడా ఎంతో మంది క్వాలిఫైడ్ సైకాట్రిస్టులు ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు, అండ్ సైకాలజిస్టులు ఉన్నారు. కౌన్సిలర్స్ కూడా అడాలసెంట్ కౌన్సిలర్స్ అని, పీడియాట్రిక్ కౌన్సిలర్స్ అని, తర్వాత ఫ్యామిలీ కౌన్సిలర్స్ అని, అట్లా దాంట్లో కూడా స్పెషాలిటీ మీకు సహాయం చేసే వ్యక్తులు ఉన్నారు సైంటిఫిక్ గా. వాళ్ళ హెల్ప్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతేగాని రోజుల తరబడి అలా ఇంట్లో పడిపోయి డిప్రెషన్ తో ఉండి ఆ సిమ్టమ్స్ ని అశ్రద్ధ చేయకూడదు. ప్రసాద్ గారు, ఇప్పుడు పెట్టుబడులకు సంబంధించి సరైన వ్యూహం అంటే ఎలా ఉంటే మేలంటారు? అలాగే రిస్క్ రిటర్న్ బ్యాలెన్స్ ఎలా సాధించాలి? ముందు రిస్క్ రిటర్న్ బ్యాలెన్స్ సంపాదించాలంటే ఫస్ట్ రిటర్న్ ఎంత ఆశించాలో తెలుసుకోవాలండి. మన లైఫ్ స్టేజ్ని బట్టి మన రిటర్న్ మీద యాంటిసిపేషన్, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం సబబు. ఎందుకంటే ఒకవేళ కనుక 25 సంవత్సరాల్లో ఉండే వ్యక్తి సంపాదించడం మొదలు పెడితే అతను మిగతా వారి పెద్దవారు యూజువల్ గా ఎక్కువ మంది నాలెడ్జ్ లేదు, ఫైనాన్షియల్ నాలెడ్జ్ చాలా తక్కువ ఇండియాలో. అంటే స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ ఎక్కడా సరిగా చెప్పరు. అందువల్ల వాళ్ళకి చెప్పినటువంటి విద్య ఏంటి, ఎంతసేపు ఇల్లు కొనుక్కోరా అని పోరుతారు చెవులో పడి. అలా కాకుండా చెప్పవలసింది ఆర్థికంగా పెరుగుదల ఉండే ఆస్తులు కొనుక్కోనా అని చెప్పగలిగితే పిల్లలకి, అమ్మాయినా అబ్బాయినా సరే చెప్పగలిగితే వాళ్ళకి ఫస్ట్ తెలియవలసిందంటే, నేను కనుక యంగేజ్ లో ఉంటే నేను తక్కువ రిటర్న్ కాదు ఎక్కువ రిటర్న్ ఆశిస్తాను. అంటే 12-15% కాదు 20% సంపాదిస్తాను అనగానే దానికోసం నువ్వు ఏమి సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉన్నావా అని అడుగుతారు. సరిగ్గా ఆర్థికంగా క్రమశిక్షణ గురించి నాలెడ్జ్ ఉన్నవాడు. అప్పుడు మీరు ఏం చెప్పగలగాలి? నేను 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు వెయిట్ చేయగలను, మధ్యలో పడినా కంగారు పడినా వాల్యూ తగ్గినా భయపడనని చెప్పగలిగితే మీరు కోరుకున్నది సాధ్యమో కాదో సశాస్త్రీయంగా చూపించడానికి సాధ్యపడుతుంది. అంటే మీరు ఇస్తున్నటువంటి ఓన్లీ కాంప్రమైజ్ ఏంటి? 10 సంవత్సరాల చివరికి డబ్బులు కావాలి. ఒకవేళ కనుక రాకపోతే, ఆ రోజుకు పరిస్థితులు అనుకూలించకపోతే 15 సంవత్సరాల వరకు వెయిట్ చేయగలనే సిద్ధాంతం మీ దగ్గర ఉంటే ఎన్నో రిటర్న్స్, ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ మీకు ఫైనాన్షియల్ గా దాదాపుగా 20% సంపాదించే అవకాశాలు ఉంటాయి. ఈ 20% అని ఎందుకు హైలైట్ చేస్తున్నాను అంటే, మీరు పెట్టిన డబ్బు మీద ఆ లాంగ్ రన్ లో అంటే 25 సంవత్సరాల పాటు కనుక 20% చొప్పున సంపాదించగలిగితే, ఫ్లెక్సిబుల్ టైం పెట్టుకుంటే మీరు సేవ్ చేసిన 1,00,000 ఖచ్చితంగా ₹1,00,00,000 మీ జేబులో వాళ్తుంది 25 ఏళ్లకి. మరి ₹1,00,00,000 వస్తుంది అన్నప్పుడు ఆ మాత్రం సాక్రిఫైస్ చేద్దా? కొద్దిగానే చేయాలి. ఇలా అన్నాను కదా అని వయసు పైబడిన వారు, కొద్దిగా గొప్ప సీనియర్ సిటిజన్స్ కూడా నేను కూడా అలాగే ఆశిస్తాను, నా మనవాళ్ళకి ఇస్తాను అంటే మీరు చేయవలసింది ఏంటి? మీకు మొట్టమొదటి జీవన శైలిలో క్రమశిక్షణ ప్రకారం ఉన్నారు కాబట్టి మీకు క్రమంగా ఖచ్చితంగా డబ్బులు అవసరం అవుతాయి. రైజింగ్ హెల్త్ కేర్ మూలంగా ఖర్చులు కూడా ఉంటాయి. కాబట్టి మీరు అటువంటి అధిక ఆదాయాన్ని ఆశించడం మీరు తప్పు. ఎప్పుడు చేయవచ్చు? మీకు అన్ని ఆస్తులు సమకూరి స్థిరమైన ఆస్తులుండి పిల్లలందరూ సెటిల్ అయిపోయి ఆ బాధ్యతలన్నీ అయిపోయి ఉండి రిటైర్మెంట్ కూడా కొద్దిగా గొప్ప పెన్షన్ వస్తున్నప్పుడు అయితే మాత్రం అప్పుడు మీరు కూడా యంగ్స్టర్స్ తో సమానం.
అందువల్ల మీరు ఏజ్ ఒక్కటే కాదు, లైఫ్ స్టేజ్ అంటే నా ఉద్దేశం ఆర్థికంగా అన్ని రకాల అవసరాలకు తీరిపోయిన వాళ్ళు ఒక రకం, తీరని వాళ్ళు ఒక రకం. తీరని వాళ్లలో మీరు చేయవలసింది కాల పరిమితి ఎక్కువ ఉండగలిగిన వాళ్ళు, ఫ్లెక్సిబుల్ టైం ఇవ్వగలిగిన వాళ్ళు అత్యంత ధనవంతులు. మీ దగ్గర ఎవ్వరికీ లేని ఆస్తి ఏముందంటే ఫ్లెక్సిబుల్ గా టైం పెట్టగలరు. మీకున్న అవకాశాలు ఇంకా ఏ వ్యక్తికి ఉండవు. ఎంత ధనవంతుడికైనా కూడా మీకు వచ్చిన అవకాశాలు ఉండవు. కాకపోతే మీరు తెలుసుకోవాలి. అందువల్ల మీరు చేయవలసింది ఎప్పుడు కూడా ప్లానింగ్, రిస్క్ రిటర్న్ బేసిస్ లెక్కేసే ముందు రిటర్న్ గురించి ఎక్స్పెక్టేషన్ సరిగ్గా పెట్టుకోవాలి. ఆ తర్వాత రిస్క్ అంటే ఫ్లెక్సిబుల్ టైం పెడితే రిస్క్ తగ్గుతుంది, ఫిక్స్డ్ టైం ఫ్రేమ్ పెడితే రిస్క్ పెరుగుతుంది. అంటే 3 సంవత్సరాల్లో బ్యాంకులు వేస్తే మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. కానీ అదే కనుక మీకు వేరియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అయినటువంటి మ్యూచువల్ ఫండ్స్ లోనో ఈక్విటీస్ లోనో కనుక ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఆ 3వ సంవత్సరం నాటి కనుక కోవిడ్ లాంటిది ఏదైనా వస్తే బ్యాంకులు అయితే మీకు డబ్బులు ఇస్తాయి, కానీ ఈ ఈక్విటీ మార్కెట్ లో లాభాలు తగ్గి ఉంటాయి. అందువల్ల మీరు చూడవలసిందల్లా నా పరిస్థితి ఏమిటి, పక్కవాడి పరిస్థితి ఏంటని కాదు. పక్కవాడి వయసు వేరే ఉండొచ్చు, వాడి ఆర్థిక స్థితి వేరే ఉండొచ్చు. మనం బేరీజ్ వేసుకోవాల్సింది మన సెల్ఫ్ అనాలిసిస్ చేయాలి. అది మనం చేయలేమనుకుంటే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి, అనలిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు నా పరిస్థితి ఇది, నాకు ఏది వేసిన మార్గం చెప్పండి అంటే ఖచ్చితంగా సహాయం చేస్తారు. కొద్దిగా ఫీజు తీసుకోవచ్చు, కానీ ఆ ఫీజు ఇచ్చిన వారా మీకు దానికి 1000 రెట్లో 10,000 రెట్లో లాభం జరుగుతుంది. అందువల్ల దయచేసి మీ పరిస్థితిని మాత్రమే మీరు గమనించండి, వేరొకరి గురించి మాత్రం మీరు ఇన్ఫ్లుయెన్స్ కాకండి. చాలా మంది ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ కార్డులు తీసుకోకపోవడం, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోవడం, లేకపోతే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీ జీవితానికి, మీ కుటుంబానికి ఒక భరోసా ఉంటుంది అన్నా కూడా అదేం పెద్ద విషయం కాదులే, అవసరం వచ్చినప్పుడు చూసుకుందాం అనే ధోరణి పెరిగిపోతుంది. ఇట్లాంటి వాళ్ళు ఎంత రిస్క్ తీసుకుంటున్నారు, అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఎప్పుడు కూడా మనం నిరూపించబడని అనేక సిద్ధాంతాల కన్నా ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ చెప్తే కనుక ప్రజలకి మనసులో ఘాటుగా నాటుకుంటుందనే ఉద్దేశంతో ఒక ఎక్స్పీరియన్స్ నేనే చెప్తాను. వ్యక్తిగతంగా నేను జీవితం మొదలుపెట్టినప్పటి నుంచి చార్ట్ అకౌంటెంట్ అయినా కానీ ఎంతో ఆర్థికంగా కొద్ది గొప్ప క్రమశిక్షణగా ఉంటానని చాలా పేరున్న నేను కూడా మొట్టమొదటి నుంచి 24 సంవత్సరాల దగ్గర నుంచి నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటూ వచ్చి దాదాపుగా చాలా సంవత్సరం 47వ సంవత్సరం వచ్చే వరకు క్రమం తప్పకుండా హెల్త్ ఇన్సూరెన్స్ కట్టేవాడిని. ఏ జబ్బు నాకు లేకపోయినా కూడా, అంటే వంశపారంపరంగా వచ్చింది లేదు, నేను తెచ్చుకున్నది లేదు. అయినా కానీ 15 సంవత్సరాలు కట్టిన తర్వాత ఒక రోజు ఆఫీసు పనిలో ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ రిమైండర్ వస్తే నేను నెగ్లెక్ట్ చేసి ఆ తర్వాత అలసత్వం ప్రదర్శించి ఇన్ని రోజులు కడుతున్నాను, ఊరికే వేస్ట్ అయిపోతున్నా కదా, నేను కూడా అందరికీ చెప్పాను, నేనే అందరికీ సెకండ్ అని చెప్పే పల్లి గుడితొట్లో ఎట్టబడిందో అట్లాగే నేను కూడా ఈ సంవత్సరం కట్టకపోతే ఏమైంది, నెక్స్ట్ ఇయర్ కట్టచ్చులేని కట్టలేదు. మీరు నమ్మరు, ఆ సంవత్సరమే నాకు హార్ట్ అటాక్ 3 సార్లు వచ్చింది. 3 సార్లు రావడంతో బోలెడంత ఖర్చు, గోల్డ్ ఉడిపోయేట్టుగా ఖర్చు అయింది. అదృష్టవశాత్తు ఆర్థికంగా కొద్దిగా నిలదొక్కున్నాను కాబట్టి నిలబడ్డాను, కానీ లేకపోతే కనుక నా పరిస్థితి మళ్ళీ ఎక్కడి నుంచి 24వ సంవత్సరం నేను మొదలుపెట్టింది ఎక్కడ ఉండదు అక్కడికి చేరుకుని ఉండేది. అందువల్ల గమనించాల్సింది ఏంటంటే చిన్న వయసులో ఉన్నప్పుడు గనక మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మొదలుపెట్టి బ్రేక్ అనేది రాకుండా గనక కాపాడుతూ పోయినట్లయితే మీరు 70 సంవత్సరాలు వచ్చినా 75 సంవత్సరాలు వచ్చినా కూడా ఇన్సూరెన్స్ ఇచ్చిన రోజులు కూడా చాలా తక్కువ ప్రీమియంతో కూడా మీరు కాలం వెళ్ళదీయచ్చు. మెడికల్ ఖర్చులు మిమ్మల్ని క్రిపుల్ చేయవు, మీరు దాని మూలంగా కృంగిపోరు. అలా కాకుండా నెగ్లెక్ట్ చేసి ఒక్కసారికి ఏంటి అనుకుంటే ఆ ఒక్కసారి కనుక మీకు ఏదైనా స్ట్రోక్ వచ్చినా ఏదైనా ఇబ్బంది పడ్డారనుకోండి, దాని మూలంగా వచ్చే ఇంపాక్ట్ చాలా ఎక్కువ. ఈ రోజున మెడికల్ గా ఎంతో అడ్వాన్స్ అయిన మాట వాస్తవం, అదే సమయంలో ఎంతో ఖర్చు పెరిగిపోయిన మాట అంతకన్నా నిజమైనటువంటి కఠోరమైన వాస్తవం. అంటే ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళిపోతే ఇంటికి క్షేమంగా రామో తెలియదు, కానీ హాస్పిటల్కి వెళ్ళిపోయిన సామాన్య మానవుడు లేదా మధ్యతరగతి మనిషి ఇంటికి వచ్చేటప్పటికి ఆర్థికంగా మాత్రం కృషించిపోవడం ఖాయం ఇన్సూరెన్స్ లేకపోతే. అది మనకే కావచ్చు, మన ఫ్యామిలీలో మన పేరెంట్స్ కావచ్చు. కాబట్టి యంగ్స్టర్స్ కూడా ఏం చేయొచ్చు, చిన్నప్పుడే గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్న కంపెనీలో ఉద్యోగంలో చేరేటప్పుడు కూడా ఏ కంపెనీ అయితే గ్రూప్ ఇన్సూరెన్స్ ఇస్తుందో, మెరుగైన టర్మ్స్ ప్రకారం ఫ్యామిలీ మొత్తానికి హెల్త్ కేర్ ఎక్స్టెండ్ చేస్తుందో అటువంటి కంపెనీలో కొద్దిగా జీతం తక్కువైనా కూడా చేరాలి అనుకోవాలి. కానీ కేవలం జీతం ఒక్కటే ప్రామాణికంగా తీసుకుంటే మీకు ఇలాంటి వచ్చే బెనిఫిట్లు కనపడని కాస్ట్లన్నీ కూడా చాలా ఇబ్బంది పడతాయి. అందువల్ల జీవితాలు ఎవరికైనా చెప్పచ్చు, ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా ఉండటం మీరు చేసే అత్యంత పెద్ద తప్పిదం. ఒకవేళ తీసుకున్న తర్వాత మధ్యలో బ్రేక్ ఇచ్చి మీ అదృష్టం బాగుండి ఆ సంవత్సరం ఏమీ సిక్నెస్ రాకపోతే దయచేసి నెక్స్ట్ ఇయర్ కన్నా వితండవాదం చేయకుండా, ఒక సంవత్సరం కట్టలేదు నాకేం కాలేదు కదా అనుకోకుండా నెక్స్ట్ ఇయర్ కన్నా వెంటనే రివైవ్ చేసి ఖచ్చితంగా కొద్దిగా పాలసీ ప్రీమియం పెరిగినా కూడా దయచేసి కట్టండి. అలాగే మీ స్నేహితులందరినీ కూడా మీరు వాళ్ళకి చేయగలిగిన అతిపెద్ద సహాయం అందరినీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమంటాం, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోమంటాం.
లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకి లాభం రాదు, కానీ మన తర్వాత తరానికి మనం మంచి ప్రణాళిక, కొద్ది గొప్ప ప్రణాళికాబద్ధంగా జీవితం చేసుకోవడానికి అవకాశం కల్పించడం అవుతాం. పైగా ప్యూర్ టర్మ్ పాలసీ, ఇందులో ఫ్యాన్సీ టర్మ్స్ ఉన్నట్టుగా యూలిప్లని రకరకాల చెత్త పాలసీలు అన్నీ ఉంటాయి. అవి తీసుకోవడం అనేది మీరు కోరిక అనర్థం తెచ్చుకున్నట్లు. ప్యూర్ టర్మ్ పాలసీ యంగ్ ఏజ్ లో తీసుకుంటే సరే, ఓకే. కేవలం 900 రూపాయలతోనే ₹1,00,00,000 వరకు కూడా కవరేజ్ చేస్తుంది. సార్ గురవారెడ్డి గారు, థ్యాంక్ యూ సార్. గురవారెడ్డి గారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. అలాగే ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అలాగే ఆర్థిక అంశాలు చాలా ముఖ్యమని, జీవితంలో ఆరోగ్యం బాగుండాలి, దాని తర్వాత ఆర్థికంగా బాగుంటే సుఖమైన జీవితం అలాగే ఆనందకరమైన జీవితం జీవించవచ్చని 2026 కొత్త సంవత్సరంలో అందరూ ఆ రెండు అంశాల్లో జాగ్రత్తలు తీసుకుంటే తమతో పాటు కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవచ్చని సూచిస్తున్నారు.